జూనియర్ ఎన్టీఆర్ టాప్ 10 హిట్ సినిమాలు అవి ఎంత కలెక్ట్ చేసాయో ఒకసారి చూద్దాం. చూడండి నెంబర్ 1 2001లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఫస్ట్ మూవీ చూడండి నెంబర్ 1. సుమారు 2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్ల కలెక్షన్స్ తెచ్చి అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. చూడండి నెంబర్ 1 సినిమాకి నిర్మాతలు అశ్విని దత్, కె రాఘవేందర్ రావు. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 402 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అప్పట్లో. నెంబర్ 2 ఆది జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో 2002లో విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ ఆది 3 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఈ సినిమా అప్పట్లో 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ 19 ఏళ్ల వయసులోనే భారీ మాస్ హిట్ సినిమా చేశాడు. అలాగే ఫస్ట్ సినిమాతోనే వివి వినాయక్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. సింహాద్రి 2003లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి 8 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 35 కోట్ల వరకు కలెక్షన్స్ తెచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 190 సెంటర్స్ లో 50 రోజులు, 150 సెంటర్స్ లో 100 రోజులు, 55 సెంటర్స్ లో 175 రోజులు ఆడి తెలుగు సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డులు సృష్టించింది. యమదొంగ 2007లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్ బాస్టర్ సినిమా యమదొంగ 18 కోట్ల బడ్జెట్ తో తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని ఈ సినిమా 49 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది. బాద్షా 2013లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సీను వైట్ లో కాంబోలో వచ్చిన బాద్షా బడ్జెట్ 50 కోట్లతో తీస్తే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్లు కలెక్షన్స్ తెచ్చి బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సినిమా. నెంబర్ 6 టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన టెంపర్ 2015లో 35 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల కలెక్షన్స్ తెచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ 2016లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 135 కోట్లు కలెక్షన్స్ తెచ్చి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. కేవలం ఒక్క వారంలోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని ఖరాస్ చేసింది. అప్పట్లో నానక ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబోలో వచ్చిన నానక ప్రేమతో 45 కోట్ల బడ్జెట్ తో తీస్తే వరల్డ్ వైడ్ గా 86 కోట్ల కలెక్షన్స్ తెచ్చి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అరవింద సమేత 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస డైరెక్షన్ లో ఎన్టీఆర్ పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 190 కోట్ల కలెక్షన్స్ తెచ్చి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. త్రిబుల్ ఆర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2022లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద 1400 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 400 కోట్లు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇవి టాప్ 10 జూనియర్ ఎన్టీఆర్ హిట్ సినిమాలు, అలాగే వాటి కలెక్షన్స్. ఇందులో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.